ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాట్ అ వండర్ఫుల్ డే. మన జీవితంలో అన్ని రోజులు కూడా మనం అనుకున్నట్టుగా ఉండవు. అన్ని ఉదయాలు కూడా కొన్ని రోజులు చాలా ఎక్సైటెడ్గా లెగుస్తాం, కొన్నిసార్లు చాలా బద్ధకంగా లెగుస్తాం, కొన్నిసార్లు లేచినప్పటికీ కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళబుద్ధి కాదు. దానికి కొన్నిసార్లు కొంతమంది మనుషులు కారణమై ఉండొచ్చు. ఈ రోజున దేవుడు నా హృదయంలో పెట్టిన ఓ మాటను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనంలో, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఈ రోజున దేవుడు మీకు ఇస్తున్న మాట, ఆయన మీ పక్షంగా ఉండగా మీ మీద నేరాన్ని మోపేవారెవరు? ఆయన మీ పక్షంగా నిలబడగా మిమ్మల్ని శపించేవారెవరు? మిమ్మల్ని అవమానపరచువారెవరు? మీ గురించి చెడుగా మాట్లాడేవారెవరు? ఈరోజు దేవుడు ఒక బలమైన వర్తమానాన్ని మీ హృదయంలో పెట్టాలని ఆశపడుతున్నాడు. ఫర్ ఐ యామ్ విత్ యూ, నేను మీ పక్షంగా ఉండగా, నేను మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుండగా, మీ పక్షంగా మీకు విరోధముగా ఏ ఆయుధం కూడా పనిచేయదని దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో సంఖ్యాకాండంలో మనం చూస్తే దేవుని ప్రజలను శపించాలని చెప్పి ప్రవక్త అయిన బాలామును ఏర్పరిచాడంట ఒక రాజు. ఏర్పరిచి ఆ బాలామును తన యొక్క రాజ్యానికి పిలిపిస్తున్నప్పుడు తన సొంత ప్రజలని ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పరిచిన ప్రవక్త ద్వారా శపింపబడటం దేవునికి ఇష్టం లేదు. అందుకే దారి మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు ముందుగానే చెప్పాడు. తన బయలుదేరక మునిపే దేవుడు బాలాంతో చెప్పాడు, బాలాము, నువ్వు నా ప్రజలను శపించడానికి వెళ్ళకూడదు. కానీ ఆ రాజు ఇస్తున్న ధనాన్ని బట్టో బంగారాన్ని బట్టో బాలాము టెంప్ట్ అయ్యి తన గాడిదకు గంతలు కట్టి తను ప్రయాణించడం ప్రారంభించాడు. చాలామంది అనుకుంటారు, గాడిద వెళ్తున్నప్పుడు దేవదూత కనపడింది, తర్వాత దేవదూత బాలాముకు కనపడలేదు కానీ గాడిదకి కనపడింది, గాడిద బాలాముతో మాట్లాడింది అని అంటారు. కానీ దానికి 3 స్టేజెస్ కనపడతాయి మనకి. మొదటిగా వారు మార్గంలో వెళ్తున్నప్పుడు రౌండ్ 1 దారి మార్గంలో ఎదురుగా దేవదూత ఖడ్గంతో నిలబడి ఉంది. గాడిద దాన్ని చూసి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించింది. ఎప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందో బాలం దాన్ని కొట్టాడు. నువ్వు నడాల్సిన రూట్ ఇది, నువ్వే వెనక్కి తిరుగుతున్నావు అని చెప్పి కొట్టినప్పుడు అది పక్క నుంచి వెళ్ళిపోయింది. కొంచెం దూరం ముందుకెళ్ళగానే మళ్ళీ దేవదూత అడ్డంగా నిలబడింది. ఈసారి ఇట్స్ అ లిటిల్ నారో పాత్. ఈసారి దాన్ని తప్పించుకోవడానికి గాడిద ఏం చేసిందంటే తలదించుకొని గోడ పక్క నుంచి వెళ్ళడం ప్రారంభించిందంట. అలా వెళ్ళినప్పుడు బాలాం యొక్క కాలు ఆ గోడకు రుద్దుకోవడం ప్రారంభించింది. నొప్పెట్టింది, మళ్ళీ కొట్టాడు. అయినప్పటికీ కూడా గాడిద ఏం మాట్లాడలేదు. మూడోసారి మళ్ళీ ఒక నేరో పాత్లో 2 సందుల మధ్యలో గోడల మధ్యలో వెళ్తున్నప్పుడు అక్కడ అడ్డంగా దేవదూత నిలబడింది ఖడ్గంతో. ఇక ఈ యొక్క గాడిదకి చేసేదేం లేక అక్కడే కూర్చుందంట. కూర్చొని కదలట్లేదు. మళ్ళీ కొడతా ఉన్నాడు. వెంటనే గాడిదకి దేవుడు స్వరాన్ని తెరిచినప్పుడు గాడిద నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభించింది. ఇదిగో ఆయన ప్రజలని ఇశ్రాయేలును మరి దూషించడానికి, లేదంటే ఆయన ప్రజలని ఇశ్రాయేలును శపించడానికి మనం వెళ్తున్నాము, దేవదూత ఎదురుగా ఖడ్గంతో నిలబడింది అని చెప్పి గాడిద మాట్లాడిన తర్వాత, ఏంటి నా గాడిద మాట్లాడుతుందని బాలాం ఆశ్చర్యపోయాడు. ఈ రోజున దేవుని ప్రజలకు ఏ హాని కలగకుండా వారిని నీతిమంతులుగా తీర్చే బాధ్యత దేవునిది. ఈ రోజున దానియేలును మీరు బైబిల్లో తీసుకుంటే సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్. దేవునికి అత్యంత ప్రియుడు, ప్రార్థనకి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చిన వ్యక్తి. తనకు వ్యతిరేకంగా ఎంతమంది ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రార్థన మాత్రం దానియేలు మానలేదు. ఈ రోజున దేవుడు మన పక్షంగా పని చేయాలని అంటే మనం ప్రార్థించడంలో నిలకడ కలిగి ఉండాలి. ప్రార్థించడంలో మనము స్థిరంగా ఉండాలి. ప్రేయర్ లైఫ్ని మనం ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా మనము బిల్డ్ చేసుకునేవారిగా ఉండాలి. ప్రేయర్ ఇస్ అవర్ ఫౌండేషన్. ప్రార్థన లేనిదే మన జీవితంలో సాక్ష్యం లేదు. ప్రార్థన లేనిదే మన జీవితంలో విజయం లేదు. దానియేలు గురించి ఏ నేరము మోపడానికి ఏదీ లేక కేవలం ప్రార్థననే ఒక సాకుగా వారు రాజుకి చెప్పడము మనం గమనిస్తాము. ఆ తర్వాత రాజు వారి మాటలు వినడము, తను తీసుకెళ్ళి సింహబోన్లో వేయడము, వారందరి ఎదుట కూడా దేవుడు దానియేలును సజీవంగా నిలబెట్టి ఆ యొక్క సింహబోన్లోంచి సజీవంగా బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున మీకు వ్యతిరేకంగా రూపబడుతున్న ప్రతి ఆయుధాన్ని కూడా దేవుడు నిర్మూలిస్తానంటున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారు, యు ఆర్ చోజన్ బై గాడ్. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా దేవుడు వారందరినీ విడిచిపెట్టి దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ బీన్ 5 years or 10 years or 15 years or since you are born, you are chosen. అండ్ నిన్ను, నీ పేరును నాశనం చేయటము, నిన్ను శపించటము, నిన్ను అవమానపరచడానికి ప్రయత్నం చేయటము, నీ పేరును పాడు చేయటము ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచుతున్నాడు గనక.
నీవు ఆయనతో ప్రార్థనలో నిలకడగా ఉంటూ, ఆయన చెయ్యి పట్టుకొని ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో నువ్వు జర్నీని ప్రారంభించినది మొదలుకొని ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దుతున్నాడు గనక దేని విషయంలో కూడా నువ్వు భయపడవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రారంభించేటప్పుడు కమాన్ జస్ట్ ఒక చిన్న ప్రార్థన చేయండి. wherever you are, if you're traveling by car, you're in your office, or you're at home, or wherever you are, బస్సులో ఉన్నారా, ఆటోలో ఉన్నారా, మీ అనుకూలతను బట్టి జస్ట్ ఒక 2 minutes ప్రేయర్ చేయండి. ప్రభువా, నువ్వు నా పక్షంగా ఉండగా నాకు ఈ రోజు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని కూడా నీవు కొట్టివేస్తాను. ఎందుకంటే నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు గనక, నన్ను నువ్వు నీతిమంతునిగా తీర్చబోతున్నావు గనక, నేనున్న స్థానంలోనే నన్ను హెచ్చించబోతున్నావు కనుక నాకు ఏ భయము లేదయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసి విజయోత్సవం ఈరోజున అనుభవించండి. హ్యావ్ అ వండర్ఫుల్ డే.